సో కమింగ్ బ్యాక్ టు వెనిజులా సబ్జెక్ట్ అండ్ అన్ ఎక్స్టెన్షన్ టు దాట్ అండి, Yes. గ్రీన్లాండ్ని కూడా కబ్జా పెట్టాలని డెన్మార్క్లో ఉన్న ఒక కేంద్ర లైక్ మన యూనియన్ టెరిటరీ లాంటిది ఒక ఐలాండ్ అది. బట్ వేర్ యాజ్ వెల్ దే ఆర్ అపోజింగ్. ఆయన డెన్మార్క్ ప్రెసిడెంట్ స్పష్టంగా ప్రధానమంత్రి చెప్పాడు స్పష్టంగా, ఐ వోంట్ ఎలో ఇట్ టు హ్యాపెన్. అమెరికా కంటెన్షన్ ఏంటి, స్ట్రాటజిక్గా నాకు అది ఇంపార్టెంట్, స్ట్రాటజిక్గా ఆయనకి రేపు పొద్దున అరకులో ఇంపార్టెంట్ అంటాడండి మ్యాప్లో చూసి. ఇచ్చేస్తావా? Now Denmark has to defend its people. If Denmark makes Tata... వాడికి నచ్చిందండి, అరకులో నచ్చింది, పాడేరు నచ్చింది, మారేడుమిల్లి నచ్చింది, నాకు ఇది కావాలంటాడు అమెరికా, వాడు ఇచ్చేస్తావా? ఇవ్వగలిగినటువంటి పరిస్థితి, ఇవ్వాల్సినటువంటి బాధ్యతామూలకమైన పరిస్థితి భారతదేశానికి వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి వాటిని అతను, ఎందుకంటే వాళ్ళకు కూడా కాస్ట్ అనాలిసిస్ చూస్తారు వాళ్ళు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్? యూ హ్యావ్ ఎ డిజైర్. Now you want to enforce the desire. What is the cost of enforcement of the desire? Denmark is nothing when compared to the United States. One warship is enough to control Denmark. And Denmark, please note this, Denmark is part of NATO. For whole security, భయపడుతున్నాయి. ఇప్పుడు డెన్మార్క్ దాకా వచ్చాడు, రేపు మా దగ్గర కూడా వస్తాడు. For whole security, they are all dependent on NATO. NATO is headed by the United States of America. బట్ నాటో కూడా ఇవాళ యూఎస్ నమ్మే పరిస్థితి లేదు కదా సార్. NATO అంటే యాక్చువల్గా US who runs the US. Without US, NATO is nothing. వాళ్ళ నాటో దేశాలకి డిఫెన్స్ బడ్జెట్లు ఈయన చెప్తున్నాడు, మీరు ఇప్పుడు 5% పెంచుకోండి, మీరు 10% పెంచుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే టిల్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్ఫ్యాక్ట్ ద మ్యాక్సిమం డెట్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఇన్ ద US గవర్నమెంట్. $36 trillion. US గవర్నమెంట్ కొన్నంత డెట్, US గవర్నమెంట్ కొన్న డెట్ మీరు చూస్తే ఇండియా లాంటి దేశాలు 10 దేశాలు జీడిపి అంతా కలిపితే అంత డెట్ ఉంది US గవర్నమెంట్కి. ఎందుకు ఉంది డెట్? బికాస్ దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ నాటో, దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఎక్కడో ఒక ఆఫ్రికన్ కంట్రీలో జెండర్ ట్రాన్స్ఫర్మేషన్కి అయ్యే ఖర్చు కూడా వీళ్ళు భరిస్తున్నారని చెప్పేసి మన కరప్షన్ డీల్స్లో తేలింది వాళ్ళు ఇచ్చే ఫండ్స్ వల్ల. ఈ ఫండ్స్ అన్ని ఎందుకు భరిస్తారని ఒక నేషనల్ ఎజెండా తోటి మాగా అన్న మూమెంట్ వచ్చింది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆ మాగా మూమెంట్లో పాపం ఒక మంచి వ్యక్తిని కూడా మనం చంపేశారు కొంతమంది, మనం చూసాం. అది ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఐ అడ్మైర్ దట్ బాయ్, 25 years old బాయ్, చిన్న మంచి చార్లీ అని. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి కంట్రీ అయినా సరే మీరు అతి సర్వత్ర వర్జయేత్ అంటాం మనం. అంటే అమెరికా చెప్తున్నది ఏంటి, లేదా ట్రంప్ చెప్తున్నది ఏంటి? అమెరికా కన్నా ట్రంప్ వాయిసే. నార్త్ ఆర్కిటిక్ రీజియన్లో వాళ్ళకి అది చాలా క్రూషియల్ స్ట్రాటజిక్ ఐలాండ్. దే వాంట్ టు డిప్లాయ్ దేర్ ఫోర్సెస్ దేర్. అమెరికా అది అవసరంట. నాకు అర్థం కాదండి అవసరం. రేపు పొద్దున అంటార్కిటికా వెళ్ళమని అక్కడ ఎవడు ఉన్నాడుగా, అక్కడ వెళ్ళి స్వాధీనం. మై పాయింట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, దే మే గో, దే మే నాట్ ఇన్వేడ్ ఇట్, దే మే బై దట్, బికాస్ ఓన్లీ హార్డ్లీ 50 or 60,000 people live in Greenland. 50,000-60,000 people. Panama Canal, they have driven out the Chinese. Panama Canal was built by Americans 100 years ago. Thousands of people, 36,000 people died. American soldiers died. No Chinese soldier died. China was not there when Panama Canal was built. People's Republic of China was not there when America was built. They have economic interests. So they will be definitely having, with this Maduro's effect, I think their policy on Greenland will be expedited. Denmark also will see reason. May see reason, will see reason. Because it's not for the sake of a small thing. Please understand, there was a war between Argentina and England for 4 years called Falklands War. When we were preparing for civil service examination, those days. Ultimately, the war ended and everyone settled down. Falklands War. Argentina, చిన్న ఐలాండ్ అది, అర్జెంటీనా కింద ఉండేది, దాన్ని ఇంగ్లీష్. అలానే హాంకాంగ్ అది మనం అనుకున్నది చైనాకిను అమెరికాకి, చైనాకి యుఎస్కి యూకేకి వార్ వస్తుందని. దే హ్యాండెడ్ ఓవర్ 100 days అయిన తర్వాత. కొన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రీన్లాండ్ ఈజ్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డెన్మార్క్ ఈజ్ 10,000 miles అవే ఫ్రమ్ దెమ్. సో డెన్మార్క్ కంట్రోల్ అక్కడ ఉంటుందా లేకపోతే వీళ్ళ కంట్రోల్ ఉంటుందా అనేది జియోపొలిటికల్ రియాలిటీ. as international politics go by reality. Now Chinese have criticized this operation as international law. What international law Chinese government was following when they sent army to Balochistan? Very true. What international law Chinese were following when they gave drones to attack Amritsar temple? Chinese need to answer this.
So you can't have your own selective interpretation of the international law. There is nothing called international law. ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్. ఇంటర్నేషనల్ లా అనేది ఇద్దరు కాంట్రాక్ట్స్లో ఉంటుంది. 2 nations will come, make an agreement, that becomes a law for these 2 nations, or even that also is a misnomer. Is a misnomer. Let me be very clear about this. Countries sign conventions or covenants under United Nations. They agree. But normally corporations come and do this. US government may have a corporation, government corporation, or US government may allow somebody in the United States to sign. For example, US government has called FIPUS, Foreign Investment in United States అన్న ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది. చాలా మోస్ట్ పవర్ఫుల్ బాడీ అది. వాళ్ళకి తెలియకుండా మీరు ఎలాంటి ఒక రూపాయి ఒక డాలర్ కూడా అటు ఇటు పోవడం హై టెక్నాలజీ ఏరియాస్లో. ఎన్విడియా కార్పొరేషన్ ఉంది. వాళ్ళకి మీకు దే నీడ్ రేర్ ఎర్త్స్. నౌ రేర్ ఎర్త్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ బాలూచిస్తాన్ ఆర్ ఇన్ చైనా. సో డిపెండెన్స్ ఆఫ్ ఎన్విడియా కంపెనీ, విచ్ ఇస్ ఎ కంపెనీ. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ దాట్, but companies are dependent. Naturally, companies have got some lobby groups. Lobby groups will make the policy, and as other governments respond. This happens in democratic countries. Now you may ask, why China? By China, you think there is democracy in China? Do you think anybody can even think of Chinese as a democratic country? It's a capitalist communist country. Not even communist, sir. It's not even capitalism. It is a partyocracy. It is Deng Xiaoping. It's a whoever is the president now. Xi Jinping. Xi Jinping country. You call this a Xi Jinping country. That's all. I have full respect for them. It is their nation. I am nobody. But that's how it is. So you can't compare to apples with the bananas. That is the main issue I am talking about. Natural friendship between us and the United States is because we were both colonies. Our colonial masters are the same. Our law is also same. We struggled a lot, and our people are also the maximum CEOs there. So we have a natural bond. So naturally, America and India, as you said, మన పాలమూరులోనో లేకపోతే హైదరాబాద్ మీదనో వస్తారని అది నేను అనుకోవట్లేదు. అది కాకపోతే గ్రీన్లాండ్ వరకు మీరు చూసుకుంటే కనుక గ్రీన్లాండ్ ఈజ్ అగైన్ దేర్ మే బీ కైండ్ మధురో ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళు సెట్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ పాసిబుల్. యూ డోంట్ హ్యావ్ టు బి ఉసామా బిన్ లాదెన్ టు స్ట్రైక్ యూ. ఉసామా బిన్ లాదెన్ పట్టుకోవడానికి 10 years కష్టపడ్డారు వాళ్ళు. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్. Osama bin Laden was the criminal during the time of George Bush in 2001. George Bush left the government in 2008. Obama sir came. Mr. Obama came. Mr. George Bush, after his 2 terms, he left. Mr. Barack Obama came in 2008 to 2016. It was under Mr. Barack Obama's leadership this operation took place. So governments may change. People may ask why Democrats are interested. It's a failure of the Republican government. Policy matter. Yes, that policy continues in the United States. Presidents may come, presidents may go, but United States. అంటే దానికి గ్రీన్లాండ్కి వచ్చేప్పటికీ వాళ్ళు చెప్తున్న రీజన్, యూఎస్ చెప్తున్న రీజన్ ఏంటంటే గ్లోబల్గా వస్తున్న చేంజెస్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మంచు కరిగి సముద్ర మార్గాలు కొత్తవి ఏర్పడుతున్నాయి ఫర్ దేర్ షిప్పింగ్ అండ్ ఫర్ దేర్ నేషనల్ సెక్యూరిటీ ఆల్సో, ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆల్సో, అండ్ రేరెస్ ఎక్స్ప్లోరేషన్ కోసం గ్రీన్లాండ్. అంటే ఒక ఐలాండ్ రేపు పొద్దున ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే జనరేషన్కి అక్కడ ఒక ఐలాండ్ ఉండేది ఇదివరకు అని చెప్పుకోవటమే, అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే పరిస్థితి వస్తుంది. See, all these aspects are all possibilities. Global warming is also a possibility, but people say it's a big, it's a big sham. United States itself right now, there are some think tanks in the United States which say it's a big sham. That's why the present government has withdrawn so much, billions of dollars of funds into so-called research into this. In the previous government, Biden's administration, lot of money was funded for the so-called global warming and all that. But they have withdrawn. They don't want to go for that. They are going for fossil fuels and all that today. Now, things, be that as it may, నేను చెప్పేది ఏంటంటే గ్రీన్లాండ్ మీద వాళ్ళు వెళ్ళేదానికి గ్లోబల్ వార్మింగ్ అవన్నీ కూడా సెకండరీ రీజన్స్ నా ఉద్దేశంలో నేను చెప్పడం. మెయిన్గా ఏంటంటే దే డోంట్ వాంట్ చైనీస్ టు ఎంకర్ ఇన్ టు దాట్. అది ప్రధానమైన పాయింట్. చైనా ఇంటర్వెన్షన్ అంటే ఆర్కిటిక్ రీజియన్లో చైనా రష్యా ఇంటర్వెన్షన్ ఎక్కువ అవుతోందనే ఒక భయమో నిజమో మీకు అమెరికాని అక్కడ దాకా లాక్కొచ్చింది అనేది వాస్తవం సార్. ఒక్కటి చెప్పడం ఏంటంటే చైనీస్ అండ్ రష్యన్స్ వర్ ఫ్రెండ్స్ అప్ టు 1953. Without the help of the USSR, Mao Zedong could not have made People's Republic of China until 1949.
After Khrushchev's death, Mao Zedong wanted to become a leader. There was a problem. Then Sino-Soviet rift took place. Then America intervened. It took 13, 14, 15 years for America to side with China after death of Mao Zedong. సో 76 తర్వాత అక్కడ డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎకానమీ ఇచ్చేసి సో చైనా వాజ్ సమ్హౌ సక్సెస్ఫుల్లీ టేకన్ అవే ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. దెన్ వాట్ హ్యాపెండ్ 1970s, ప్లీజ్ అండర్స్టాండ్ ది గ్లోబల్ వార్మ్. 1976 US has formed good relations with China. China was not even recognized by the United States for decades. ఓన్లీ హెన్రీ కిస్సింజర్ వెళ్ళిన తర్వాత రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది? విత్ ఇన్ 15 years, in 91, అమెరికా సోవియట్ యూనియన్ కొలాప్స్డ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అమెరికా సక్సెస్ఫుల్లీ డిస్యునైటెడ్ చైనా అండ్ రష్యా. టుడే దే ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్. రీయూనియన్ అవుతుంది. ఎస్, దానికి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ టెరిటరీ యూ మస్ట్ గాడ్. ఐ టోల్డ్ యూ అబౌట్ ద స్టేట్. టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావరిటీ. You have to guard all the four, at least these three. If you don't guard your territory, if you don't guard your people, and if you don't do good things in governance, then you will lose your sovereignty. Sovereignty అనేది అది ఒక ధ్వజస్తంభంలో ఉండే పై సార్, గర్భగుడిలో ఉండే దేవుడి విగ్రహం లాంటిది. అది మీరు గర్భగుడిని ఆక్యుపై మీరు అటాక్ చేయాలంటే మిగతా 4 సైడ్ నుంచి దాడి చేసినప్పుడే గర్భగుడి దగ్గర వెళ్తారు మీరు. అందుకని బ్యాక్ యార్డ్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. బేసికల్గా దే పర్హాప్స్ US's interest, natural interest is, security interest is to see to it that Russians, because Arctic is part of Russia.